లైఫ్లో చెడ్డీలు వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఈ సైకిల్కి చైన్ వేయడం మొదలుపెట్టాం కదా. బట్ లైఫ్ దీని తర్వాత అలా జీన్స్ జాకెట్ వేసే ఏజ్ వచ్చేసరికి మనం సైకిల్కి ఒక మోటార్ పెట్టి మోటార్ సైకిల్కి చైన్స్ లూబ్రికేట్ చేసే వరకు వచ్చాము. దీని తర్వాత బీటెక్ అయ్యాక సూట్ జాబ్ వచ్చేసరికి ఇలాంటి ఒక కారు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరు ఇదే ట్రాన్సిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ లైఫ్లో. అవునా కాదా? సైకిల్ నుంచి బైక్, బైక్ నుంచి కార్, రైట్? లైఫ్లో ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక ట్రాన్సిషన్ అవ్వాలనే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి అవ్వాలి కూడా. బట్ కొన్నిసార్లు లైఫ్లో కొన్ని మిస్కాలిక్యులేషన్స్ వల్ల ఆ లైఫ్ మనకి సైకిల్ దగ్గరే ఆగిపోవచ్చు, లేదా బైక్ దగ్గరే ఆగిపోవచ్చు, లేదా కార్ దగ్గర అయినా ఆగిపోవచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నా ఫ్రెండ్ బీటెక్లో మాతో పాటు చదువుకుంటూ మాతో పాటు తిరిగి ఎన్నో స్టేట్స్ ఉట్టి బైక్ మీద కార్ మీద రైడ్స్ చేసి లిటరలీ చిన్న మిస్కాలిక్యులేషన్ వల్ల, అది అవతల వాళ్ళ తప్పైనా అవ్వచ్చు లేదా మన తప్పైనా అవ్వచ్చు, లైఫ్ని కంప్లీట్గా అక్కడే ఎండ్ అయిపోయింది అసలు. సో జస్ట్ థింక్, వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని హాస్పిటల్ పర్మిషన్ తీసుకుని మరి పోస్ట్మార్టం రూమ్కి తీసుకెళ్ళి మాకు చూపించారు యాక్సిడెంట్ తర్వాత ఎలా అయింది అన్నది. సో కొన్నిసార్లు ఆ విజువల్స్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. బట్ ఆయన చూపించడానికి కారణం ఏంటి అంటే, అలాంటిది ఎవరికి జరగకూడదు, మీరైనా కనీసం మంచిగా డ్రైవ్ చేయండి, పక్కన వాళ్ళకి తప్పు ఉంటుంది, మీరైనా చేయకండి అని. అలా మనకు చాలా మన పేరెంట్స్ చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. మిస్కాలిక్యులేషన్స్ అన్నది మనకు కూడా తెలియదు, కొన్ని క్షణాల్లో అవుతుంది. బట్ అట్లీస్ట్ మనకున్నంతలో 80నో 70లో మన అవసరమైనప్పుడు నడపవచ్చు, కానీ అవసరం లేనప్పుడు కూడా ఫాస్ట్గా వెళ్ళి లైఫ్ మీద తెచ్చుకోవద్దని నేను చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆరామ్సే మెల్లగా డ్రైవ్ చేయండి. అది ఎవరికైనా వర్తిస్తుంది, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరికైనా. నా లైఫ్లో నేనైతే మా ఫ్రెండ్ని మిస్ అయ్యాను. సో అలా ఎవరు మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కళ్ళు డ్రైవ్ సేఫ్. ఒక మంచి ట్రాన్సిషన్ తీసుకుందాం లైఫ్లో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.